గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూద్దామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు మునిమనుమడును జబ్దీ మనమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగుచురుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి. కాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి, పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ఇక్కడ చూసినట్లయితే ఎంతమందికి అర్థమైందో లేదో కానీ యోర్దాన్ దగ్గర జయము చూశారు, యోర్దాన్ని దాటారు, ఎరికో గోడలైంది. దిస్ కమ్స్ ద నెక్స్ట్ వన్. ఎరికో దగ్గర జయాన్ని చూస్తారు. 6 దినాలు దాని చుట్టూ నడిచారు. 7వ దినము 7 మార్లు నడిచారు ఎరికో గోడలు. ఒకసారి ఎరికో గోడలను చూద్దామండి. మనము చదువుతా ఉంటే ఏదో మామూలు అనుకుంటూ ఉంటాం, కానీ ఆ ఎరికో గోడ ఎంత బలమైనవో, ఎంత గంభీరంగా ఉన్నాయో, ఎంత ఎత్తు, ఎంత థిక్నెస్, ద విడ్త్ ఎంత పెద్దదో చూసినట్లయితే అది మామూలుగా ఒక మనుషుల శక్తి లేకపోతే భుజబలమో లేకపోతే సైన్య బలముతోటి ఇది చేయగలిగింది కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది మీ భుజబలము లేకపోతే మీ సైన్య బలముతో చేయగలిగింది కాదు, కానీ ఇది కేవలము నేను మాత్రమే చేయగలుగుతాను. మన జీవితంలో అనేక సార్లు కొన్ని గోడలు దేవుడు మాత్రమే కూల్చగలుగుతారు. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఓన్లీ గాడ్ కెన్ కొలాప్స్ సమ్ వాల్స్ ఇన్ యువర్ లైఫ్. నో మ్యాన్ క్యాన్. ఏ మనుషుడు కాదు, మీరు కాదు, దేవుడు తానే. అందుకనే శరణము నీవేగా. మహాయేసుదేవ, మా శరణము, మా దిక్కు, మా ఆధారము, మా ఆదరణ నీవే కదా. మీ జీవితంలో కోట గోడలు కూల్చబడాలి అని అంటే యెహోవా పైన ఆధారపడండి. యెహోవా చెప్పింది చేయండి. దేవుడు మాట పలికితే ఆ మాట పలికినట్టు చేస్తే అప్పుడు జయం చూస్తాం. మంచిది, జయము చూశారు, అంత బాగుంది. ఇప్పుడు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదండి. మన జీవితాల్లో కూడా ఒక్క విజయము రాగానే గర్వం వస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా నేను అంతా చేయగలుగుతానులే. అక్కడ జయించింది ఎవరు? వాళ్ళ కేకలా? దేవుని హస్తమా? దేవుడు వాటితో పార్ట్నర్స్ అయ్యి మీరు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అన్నాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, గాడ్ ఆల్వేస్ ఈజ్ అ పార్ట్నర్ టు అస్. మనము చేయవలసింది ఉంటుంది, దేవుడు చేయవలసింది ఉంటుంది. మనము చేయండి, దేవుడు చేయలేడు. దేవుడు అన్నాడు, మీరు మౌనంగా ఉండండి, తిరగండి, అంతా అయిన తర్వాత అప్పుడు చూడండి, నాకు విధేయులై మీరు నేను చెప్పినట్టు చేస్తే ఏం జరిగిస్తా? ఆ కోట గోడలు కూల్చివేస్తా. వండర్ఫుల్, జరిగింది. ఇక్కడ యెహోషువకి కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, ధైర్యం ఎక్కువైపోయింది. ఆయన బలం అనుకున్నాడు, ఆయన సాధించింది అనుకున్నాడు. నెక్స్ట్ హాయి ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ హీ డిడ్ నాట్ ఆస్క్ గాడ్. దేవుడిని అడగలేదు, దేవా ఈ ప్రాంతాన్ని జయించమంటావా? ఈ ప్రాంతంలో మాకు జయమిస్తావా? ఈ ప్రాంతంలో నువ్వు మాకు నీ హస్తము నీ తోడు ఉంటుందా అని అడగలేదు. ఎందుకంటే జయము చూస్తారు కదా, ఆ విక్టరీ, ఆ జయము, ఆ ధ్వనులు, ఆ సంతోషము, వారినంతా దోచుకొని, ఆ దోచుకున్నవంతా కూడా దేవుని మందసపు ట్రెజరీలో పెట్టారంట. ఇవన్నీ ఆయన బాగానే ఉంది. ఇప్పుడు ఆయనకి గొప్ప ధైర్యం వచ్చింది. నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతాను.
మన జీవితాల్లో కూడా ఒక్కసారి మనని పైకి ఎత్తారనుకోండి దేవుడు, దిగటము చాలా కష్టం. అవునా? వన్స్ గాడ్ రేజెస్ అప్, ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు కమ్ డౌన్. ఒక స్థాయి, ఒక పొజిషన్, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఉన్నతమైన, లేకపోతే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారంటే, లేకపోతే ప్రఖ్యాతి ఎక్కువైంది అనుకోండి, ఫేమ్ ఎక్కువైంది అనుకోండి, ఫాలోవర్స్ ఎక్కువ అయ్యారు అనుకోండి, ఏం చేస్తారు? ఇంకా మనము దిగటము, ఎక్కడికి వెళ్ళినా డంబాలు కోరుతూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా గౌరవం కోరుతూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా నన్ను గౌరవించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా అంటే, దేవుడు ఊరికి ఎవరిని పైకి ఎత్తాడు. ఫస్ట్ వారిని ఏం చేస్తాడు తెలుసా? దంచి 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 కాళ్ళ క్రిందేసి త్రొక్కి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఏడుపులు, ఎన్నో కన్నీరు, అవన్నీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెంటనే పైకి ఎక్కించాడు. ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్కి అలాగా హెచ్చిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు, కింద నుండి సరని పైకి వెళ్ళామనుకోండి మనల్ని ఆపడానికి ఎవ్వరు రారు అని, మనల్ని ఆపగలిగింది ఎవరు ఉండరని చెప్పి మెల్లమెల్లగా దేవుడు హెచ్చిస్తాడు. కానీ ఒకేసారి అలాగ పైకి ఎత్తేడు. అలాగ పైకి ఎత్తేస్తాడంటే ఎవరు తెలుసా? అపవాది. నువ్వు నాకు మ్రొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానని చెప్పాడు. అవునా? సో సింపుల్. ఒట్టి అపవాదికి మ్రొక్కాలంట, రాజ్యం ఇస్తాడంట, పేరు ఇస్తాడంట, ఘనత ఇస్తాడంట, డబ్బులు ఇస్తాడంట, అధికారం ఇస్తాడంట. కానీ దేవుని పద్ధతి అది కాదు. దేవుని ద్వారా హెచ్చించబడాలా? మొట్టమొదటిగా తొక్కబడాలి, హీనంగా మాట్లాడబడాలి, దూషించబడాలి, ఎంతగానో గేలి చేయబడాలి. ఇవన్నీ అయిన తర్వాత, దంచిన తర్వాత మనలో సారం వస్తుంది. ఏం సారం వస్తుంది తెలుసా అండి? వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ఓర్పు, సహనం, ప్రేమ, నోరు అదుపులో పెట్టుకోవడము, సహించుకోవడము, గర్వాన్ని అణుచుకోవడము, ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, ఎస్ యు ఆర్ ద రైట్ క్యాండిడేట్. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. ఈ ఊరికే దేవుడు ఎవరిని హెచ్చించాడు. ఇక్కడ యెహోషువ ఆ జయము చూసిన వెంటనే ఇంకా నేను దేవుని పైన ఆధారపడటానికి అవసరం లేదు, ఎగిరిపోయాడు. నెక్స్ట్ జంప్ కొట్టేస్తాడు. ఏంటా జంప్? హాయ్ ప్రాంతం అంతా కూడా మనం స్వాధీనపరచుకుందాము. ఇక్కడ ఇంతమంది అవసరం లేదు, మీ ఎనర్జీ అంత ఎందుకు వేస్ట్. నేను చెప్పింది కాదండి, బైబిల్లో ఉంది. అక్కడ అంతమంది సైన్యం ఉంటే ఆయన అంటాడు, ఇంతమందికి ఎందుకు, మీ ఎనర్జీ వేస్ట్, మీ బలము వేస్ట్, 2000 3000 మంది వెళ్తే సరిపోతుందిలే. ఆయన తన సొంత మెదడు పైన, తెలివితేటల పైన, సైన్యం పైన ఆధారపడ్డాడు, కానీ దేవుని పైన ఆధారపడలేదు. మన జీవితాల్లో కూడా ఒక జయము రాగానే, ఒక ప్రమోషన్ రాగానే, ఎవరైనా ఒక్కరు మెచ్చుకోగానే, ఎవరైనా మనల్ని ఘనపరిచారంటే, లేకపోతే దేవుడే మనకు ఒక జయం ఇవ్వగానే మనం ఇంకా అసలు అదుపులో ఉండమండి, కంట్రోల్లో ఉండం. అది చాలా ముఖ్యం. అందుకనే ఆత్మ ఫలంలో ఒక ఫలం ఏంటి? ఆశా నిగ్రహం, సాత్వికము, వినయము, మంచితనము, ఇవన్నీ కూడా, విశ్వాసము, దీర్ఘశాంతము, ప్రేమ, ఇవన్నీ ఎప్పుడు వస్తుంది అని అంటే అణిగి మణిగి ఉండటంలో వస్తుంది. ఈరోజు దేవుడు హెచ్చించిన వెంటనే ఎగిరిపోవడం కాదు, ఎక్కడి నుండి వచ్చారో ప్రారంభము మర్చిపోకండి. డు నాట్ డిస్పైజ్, డు నాట్ ఫర్గెట్ వేర్ గాడ్ బ్రాట్ యు ఫ్రమ్.